సిలువ వేడి అని వారు పలుకుతా ఉన్నారు. But what the response of Pilate over there? అక్కడ ఉన్నటువంటి పిలాతు యొక్క స్పందన ఏ విధంగా ఉంది ఆ సమయంలో? Luke chapter 23 and verse 22. లూకా సువార్త 23వ అధ్యాయం 22వ వచనము. Then he said to them the third time, why, what evil has he done? I have found no reason for death in him. I will therefore chastise him and let him go. మూడవ మారు అతడు, ఎందుకు ఇతడు ఏ దుష్కార్యం చేసెను, ఇతని యందు మరణమునకు తగిన నేరమేమయో నాకు అగుపడలేదు గనుక ఇతని శిక్షించి విడుదల చేతునని వారితో చెప్పెను. When the Lord Jesus asked the people, what is the evil you have found in me? యేసు ప్రభు వారు ఎప్పుడైతే మీరు నాలో ఏమైనా చెడుందా అది మీరు గ్రహించారా అని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అడిగినప్పుడు, nobody there was able to convict him of sin. ఆయనలో పాపం ఉందని ఎవరు కూడా స్థాపించలేకపోతా వచ్చారు. When even though the whole nation tried to crucify him on the cross, ఆ యొక్క సమస్త దేశమంతా కూడా ఆ యొక్క లోకమంతా కూడా ఆయన్ని కలువరి సిలువకు అప్పగించాలని మాట్లాడుతా ఉన్నప్పుడు, the person had the authority to give the judgment. ఎవరికైతే ఆయన న్యాయం తీర్చడానికి అధికారం ఉందో ఆ అధికారం ఏమని చెప్తున్నాడు అంటే, he's telling, I have found no reason for death in him. ఇతని యందు మరణమునకు తగిన నేరమేమయో నాకు అగుపడలేదు అని చెప్తా ఉన్నాడు. Because he has committed no sin on the earth while he was living. ఆయన ఈ భూలోకంలో జీవించినప్పుడు ఆయన ఏ పాపము చేయనటువంటి దేవుడిగా ఉంటా ఉన్నాడు. So the Pilate also was not able to convict the Lord Jesus Christ of sin. ఆ యొక్క పిలాతు కూడా ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారు పాపం చేశారని స్థాపించలేకపోతా వచ్చాడు. So that is what written in 1 Peter chapter 2. అదే విషయము మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కూడా రాయబడుతూ వచ్చింది. Chapter verses 22 and 23. 22, 23 వచనాలు. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22, 23 వచనాలు. Somebody can read it. ఎవరైనా దయచేసి చదవండి. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. Yes, he committed no sin. ఆయన ఏ పాపము కూడా చేయలేదు. No deceit found in his mouth. ఆయనలో ఏ దోషము కూడా కనిపించలేదు. When he was reviled, did not revile in return. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. When he was suffering, he did not threaten. ఆయన శ్రమ పెట్టబడి ఏమాత్రం కూడా బెదిరించలేదు. Because he had committed himself to him who judges righteously. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకుంటా వచ్చాడు. So in any point of his life, he committed no evil, no sin, no deceit found in him. ఆయన యొక్క జీవితంలో అంతములో కూడా ఆయన ఏ పాపము చేయలేదు, ఆయనలో ఏ పాపము కూడా లేదు. Such a holy God was completely given away by God the Father on the cross of Calvary. అటువంటి ప్రేమ కలిగినటువంటి దేవుడు ఆయన తండ్రి చేత కలువరి శిలువలో ఆయన అప్పగించబడినటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. Why Lord, why thou hast forsaken me? ఓ తండ్రి నన్ను ఎందుకు చేయబడిచితివి అని ఆయన చెప్తా ఉన్నాడు. Because the Father in heaven saw the Son the God the Son on the cross of Calvary as a sinner. ఎందుకంటే ఆ పరలోకపు తండ్రి ఆ యొక్క కుమారుడైనటువంటి దేవుడు ఆ యొక్క కలువరి శిలువలో పాపము చేత నింపబడినటువంటి వాడుగా తండ్రి చూస్తా వచ్చాడు. Only because of you and I. కేవలం అది నీ వలన నా వలన. The holy God became sin in order to bore all our chastisement upon him. పరిశుద్ధుడైనటువంటి దేవుడు నీ నిమిత్తమై నా నిమిత్తమై నా యొక్క శిక్ష అంతటిని కూడా మోసుకొని ఆయన పాపాన్ని మోసినటువంటి దేవుడిగా ఉంటా ఉన్నాడు. So he could not commit any sin. ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన ఏ పాపము కూడా చేయనేరనటువంటి దేవుడిగా ఉంటా ఉన్నాడు. He is a holy God. ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు. So that's why seraphim always worshiping that we found in Isaiah chapter 6. ఆ విషయాన్ని మనం యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చూడొచ్చు. ఆ యొక్క
దేవదూతలు శరాపులు ఎల్లప్పుడు కూడా ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆరాధన చేస్తా ఉన్నారు. They're always, worshipping the Lord. Holy, holy, holy is the Lord. ఆ, of hosts. పరిశుద్ధుడు 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 అని నిత్యం కూడా ఆయన గురించి ఆరాధన చేస్తా ఉన్నారు. So not even a single sin could be found in our Lord Jesus Christ. మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిలో ఏ చిన్న పాపము కూడా ఏ మాత్రం కూడా కనబడలేనటువంటి దేవుడుగా ఆయన ఉంటా ఉన్నారు. So that's why we are coming to worship the Holy Lord, ఆ కారణాన్ని బట్టి ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుని ఆరాధించడానికి ఉదయకాల సమయంలో మనం చేరి వస్తా who వచ్చాం. cannot commit any sin. ఆయన ఏ మాత్రం కూడా పాపము చేయలేనటువంటి దేవుడిగా ఉంటా It ఉన్నారు. is a greatest blessing and privilege for each and every one of us to worship the Holy God. నిజంగా అటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి స్తుతించి ఆరాధించడం మనం ఎంతో ధన్యులమైనటువంటి ప్రజలుగా ఉంటా ఉన్నాం. So that's why the Lord says in 96 of 9 Psalm, ఆ కారణాన్ని బట్టి 96వ కీర్తన 6వ వచనంలో ఈ విధంగా రాయబడతా ఉంది. worship the Lord in the beauty of holiness. ఆయన యొక్క పరిశుద్ధాలయంలో ఆయన పరిశుద్ధతను బట్టి ఆయన స్తుతించుడి. Fourthly, 4వదిగా Isaiah యెషయా గ్రంథము 49. 49వ It's అధ్యాయం. also a very well verse, very well known verse. Isaiah 49, 15 and 16. ఇది కూడా మనందరికి బాగా పరిచయమైనటువంటి వాక్య భాగము. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15-16 వచనం. Everybody, we all can read together. మనందరం కలిసి చదువుకుందాం. Please turn quickly to Isaiah 49, 15 and 16. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15-16 వచనాల వైపు మన బైబిల్ గ్రంథాలను తిప్పుదాం. Can a woman forget her స్త్రీ తన nursing child గర్భమును and పుట్టిన not have బిడ్డను compassion on the కరుణింపకుండా son of her womb? తన Surely చంటి they పిల్లలు will not మరచున forget. వారైనా But I will మరచుదురు not గాని forget it. నేను నిన్ను మరువను. See, I have inscribed చూడుము you నా on the palm అరచేతుల of my మీదనే hands. నేను చెక్కి You ఉన్నాను, are all నీ continually. ప్రాకారములో నిత్యము నా ఎదుటనున్నవి. Fourthly, we are seeing in this verse, 4వదిగా మనం ఈ యొక్క వచనంలో చూస్తా ఉన్నాం. God cannot forget us. దేవుడు మనల్ని ఏ మాత్రము కూడా మరచిపోయేటువంటి దేవుడు కాదు. Even a woman can forget her nursing child. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను మరచిపోతుందేమో గాని, But our Lord, who is our father and mother, he can never forget us. మన యొక్క తల్లిదండ్రులు మనల్ని మరచిపోయినప్పటికీ మన తండ్రి అయినటువంటి దేవుడు ఆయన మనల్ని మరచిపోనటువంటి దేవుడుగా ఉంటా ఉన్నాడు. What is the important reason behind it? దాని వెనుకున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటి? Why our Lord cannot forget us? ఎందుకు మన దేవుడు మనల్ని మరచిపోనటువంటి దేవుడు? ఎందుకు మరచిపోడు మన దేవుడు మనల్ని? You can answer me. మీరు జవాబు చెప్పొచ్చు. What is the reason? దానికి కారణం ఏంటి? What is the reason? దానికి కారణం ఏంటి? ప్రేమించాడు, ఓకే. Anything else? What is written in this verse? ఈ వచనంలో ఏం రాయబడింది? He has inscribed us on the palm of his hands. నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. We know very well the tattoo culture is going on very rapidly. మనందరికీ తెలుసు కదా ఈ దినాల్లో టాటూ ఆ యొక్క కల్చర్ ఎంతగానో విస్తరించిపోతా ఉంది. Somebody used to put tattoo on the chest of their mother or their own, very very close and close to heart. చాలా మంది వారి యొక్క హృదయం మీద లేకపోతే గుండె మీద వారు ప్రేమించినటువంటి వారి తల్లిదండ్రుల పేర్లు, వారు ప్రేమించినటువంటి ప్రియమైనటువంటి వారి పేర్లు చెక్కుకునే వారిగా ఉంటారు. Sometime somebody making the tattoo on their chest. One father has made tattoo of her own girl child who died at the age of 2. ఒక తండ్రి ఆ యొక్క తన కుమార్తె 2 సంవత్సరాల వయసులో చనిపోయిన తన కుమార్తె యొక్క పేరుని ఇక్కడ రాయించుకుంటా వచ్చాడు. So, but the Lord already, he is telling tattoo, we should not have any tattoo. మన దేవుడు చెప్తా ఉన్నాడు మనం ఎటువంటి టాటూ వేసుకోవాల్సిన అవసరం లేదని. But I am not encouraging to have any tattoo. It's sin actually. నేను టాటూ వేసుకోమని మీకు చెప్పట్లేదు. But God has inscribed each and every one of us on the palm of his hand. కానీ మన దేవుడు చెప్తా ఉన్నాడు ఆయన తన అరచేతుల మీద మనల్ని చెక్కుకున్నటువంటి దేవుడుగా ఉంటా ఉన్నాడు. So he is always looking at the palm. ఆయన ఎల్లప్పుడూ ఆయన అరచేతిని చూసుకునేటువంటి దేవుడుగా ఉంటా ఉన్నాడు. Whenever he looks at the palm, ఆయన ఎప్పుడైతే తన అరచేతిని చూస్తాడో already the scar he had on the cross was there. ఆయన అరచేతి మీద ఉన్నటువంటి ఆ యొక్క చెక్కబడినది ఆయనకి ఎల్లప్పుడూ కనిపించేదిగా ఉంటుంది. So upon that scar only he has inscribed us. ఆ చెక్కబడినటువంటి దానిలో ఆయన మనల్ని ఉంచుకుంటా వచ్చాడు. So whenever he sees us, ఎప్పుడైతే ఆయన మనల్ని చూస్తాడో he remembers the suffering he went through for you and I on the cross. ఆయన నీ నా పక్షాన వెళ్ళినటువంటి శ్రమనంతటిని కూడా ఆయన జ్ఞాపకం చేసుకునేటువంటి వాడిగా ఉంటాడు. So what a greatest love it is. నిజంగా ఆయన ఎంత గొప్ప ప్రేమను మన పట్ల చూపిస్తా వచ్చాడు. So
Even though, somebody, going to, from after all the, education, they are going to America or England. అనేక మంది వారి యొక్క విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత అమెరికా గాని ఇంగ్లాండ్ గాని వెళ్ళొచ్చు. So after going there, immediately they will call their, parents. అక్కడికి వెళ్ళగానే వారి యొక్క తల్లిదండ్రులకి వారు కాల్ చేసే వాళ్ళుగా ఉంటారు. Their siblings also they will call. వాళ్ళ యొక్క తోబుట్టువులకు కూడా వాళ్ళు కాల్ చేస్తారు. So after a year, ఒక సంవత్సరం తర్వాత the frequency always will start reducing. వాళ్ళు ఆ యొక్క కాల్ చేసేటువంటి వ్యవధి ఆ యొక్క ఫ్రీక్వెన్సీ ఇప్పుడు తగ్గిపోయేదిగా ఉంటుంది. Only the parents has to make a call to their son or daughter in, ఆ తల్లిదండ్రులే వారి యొక్క కుమార్తెకు కాల్ చేయాల్సిన అవసరం వచ్చేదిగా ఉంటుంది. So why you have not calling me? ఎందుకు మీరు మాకు కాల్ చేయడం లేదు? No time, mommy. మాకు సమయం లేదు తల్లి. So this is the tendency of human being. ఇది మానవుని యొక్క స్వభావంగా ఉంటా ఉంది. But God died 2000 years ago on the cross of Calvary for you and I. కానీ ఆ దేవాది దేవుడు నీ నిమిత్తమై నా నిమిత్తమై 2000 సంవత్సరాల క్రితము ఆ కలువరి శిలువలో మరణిస్తా వచ్చాడు. He went to a far away city called heaven before 2000 years. 2000 సంవత్సరాలకి పూర్వమే ఆయన ఎంతో దూరంగా ఉన్నటువంటి ఆ పరలోకపు పట్టణానికి దేశానికి వెళ్ళిపోతూ వచ్చాడు. Still he remembers us because he has inscribed you and I on his palm. అయినప్పటికీ ఆయన నిన్ను నన్ను ఇంకా జ్ఞాపకం చేసుకుని ఆయన మరిచిపోయినటువంటి దేవుడుగా ఉంటా ఉన్నాడు. ఎందుకంటే ఆయన నిన్ను నన్ను ఆయన అరచేతి మీద ఆయన చెక్కుకున్నటువంటి దేవుడుగా ఉంటా ఉన్నాడు. Sometimes he might have poured his wrath upon us because of our sin. మన యొక్క పాపము యొక్క కారణాన్ని బట్టి ఆయన యొక్క ఉగ్రతను మన మీద కొన్నిసార్లు కుమ్మరించొచ్చు. Sometimes it may seem that God has forgotten us. కొన్నిసార్లు దేవుడు మనల్ని మర్చిపోయాడు అనేటువంటి ఆ యొక్క తలంపు మనకు కలగొచ్చు. Because sometimes we are going through sufferings, we are going through pain, we are going through losses. కొన్నిసార్లు మనం శ్రమల గుండా ఇబ్బందుల గుండా మనం ఆ యొక్క బాధ గుండా వెళ్తా ఉన్నప్పుడు దేవుడు మనల్ని మర్చిపోయాడని మనం అనుకోవచ్చు. At that time immediately what we are telling, the God has forgotten me. ఆ సమయాల్లో మనం ఏం చెప్తాం? వెంటనే దేవుడు నన్ను మర్చిపోయాడని మనం చెప్పేవారంగా ఉంటాం. But what the Lord says, కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? Jeremiah chapter 31 and verse 20. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 20వ వచనంలో. Jeremiah 31:20. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 20వ వచనంలో. Very nice verse to read, Jeremiah 31:20. ఎంతో చక్కనైనటువంటి మాట. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 20వ వచనం. Is Ephraim my dear son? Is he a pleasant child? For though I spoke against him, I earnestly remember him still. Therefore my heart yearns for him. I will surely have mercy on him, says the Lord. ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకము నన్ను విడవకున్నది. అతని గూర్చి నా కడుపులో చాలా వేదననున్నది. తప్పక నేను అతని కరుణింతును. ఇదే యెహోవాకు. Here the Lord says, my dear son, my dear daughter. ఆయన చెప్తాను, నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, I have shown my anger towards you because of some of your mistakes. నీ యొక్క తప్పిదాన్ని బట్టి నేను కొన్నిసార్లు నీ మీద కోపం చూపించాను. Because of that you suffered a great loss. నీవు దాన్ని బట్టి ఒక కష్టమైన పరిస్థితిని అనుభవిస్తూ వచ్చావు. Because of my anger you had this kind of sickness. నా యొక్క కోపాన్ని బట్టి నీవు ఈ యొక్క అస్వస్థత గురవుతా వచ్చావు. You went through so much pain because of my anger only. నా యొక్క కోపాన్ని బట్టి నువ్వు ఎంతగానో కష్టం బాధలో వెళ్తా వచ్చావు. But what the Lord says, కానీ దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, though I got angry against you, నేను నీకు విరోధంగా మాట్లాడి కోపం చూపించినప్పటికీ I earnestly remember you still. నీ జ్ఞాపకము నన్ను విడవకున్నది అని ప్రభువు చెప్తా ఉన్నాడు. I have not forgotten you. నేను నిన్ను ఎప్పుడు మర్చిపోలేదు. Even though you are suffering a lot, నీవెంతగానో శ్రమ పడుతున్నప్పటికీ I am also coming along with you in your suffering. నీ యొక్క శ్రమలో నీతో పాటు నేను కూడా వస్తా ఉన్నానని ప్రభువు చెప్తా I ఉన్నాడు. can never forget you. నేను నిన్ను ఎప్పుడు మర్చిపోలేదు. Because you are inscribed in the palm of my hand. ఎందుకంటే నిన్ను నేను నా అరచేతిలో చెక్కుకొని ఉంటా వచ్చానని చెప్తా ఉన్నాడు. What a greatest encouraging word the Lord is giving us today. నిజంగా ఎంత ఆదరించేటువంటి మాట అది దేవుడు మనకి ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. So we are going to worship the Lord who can never forget us. ఈ ఉదయకాల సమయంలో మనల్ని మరచిపోజాలనేటువంటి దేవుని మనం ఆరాధించడానికి వస్తా వచ్చాం. Finally, చివరిదిగా Jeremiah chapter 31 ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము and verse 37. 37వ వచనం.
Jeremiah 31:37. We all can read together, please. మనందరం కలిసి చదువుకుందాము. ఇర్మియా గ్రంథం 31:37. All of you, please turn your Bibles in your respective languages into Jeremiah 31:37. మీ యొక్క స్వభాషలలో ఇర్మియా గ్రంథం 31:37 మనందరం తీసి కలిసి చదువుదాం. Thus says the Lord, I have heaven above and the foundations of the earth, so shall the name. I will also cast out all the seed of Israel. సమస్తమును బట్టి నేను వారినందరినీ తోసివేతును. యెహోవా వాక్కు ఇదే. Hear what the Lord says. ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడంటే, The Lord can never ever cast us off. మనల్ని దేవుడు ఎప్పుడు కూడా త్రోసివేసేటువంటి దేవుడు కాదు. God never rejects anyone whoever comes to him. ఆయన దగ్గరికి వచ్చేటువంటి వారిని ఎప్పుడు తోసివేసేటువంటి దేవుడు కాదు. ఒకసారి కొంచెం ముందుకు జరగండి బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ. యంగ్ సిస్టర్స్ కొంచెం ముందుకు రండి. మీరు ఇక్కడికి వచ్చేయండి, ముందుకి ప్లేస్ ఉంది, కొంచెం ముందుకు జరగండి. come forward. Yeah, good. బ్రదర్స్ కూడా, యంగ్ బ్రదర్స్ కొంచెం ముందుకు వచ్చేసేయండి. గుడ్. Okay. So God never despises anyone. దేవుడు ఎవరిని కూడా తృణీకరించి ఆయన త్రోసివేసేటువంటి దేవుడు కాదు. Our loving Lord never rejects anybody. మన ప్రేమ కలిగినటువంటి దేవుడు ఎవరిని కూడా త్రోసివేసి తృణీకరించేటువంటి దేవుడు కాదు. He cannot cast us anybody off. ఆయన ఎవరిని కూడా త్రోసివేసేటువంటి దేవుడు కాదు. So such a greatest God we are worshiping. అటువంటి గొప్ప దేవుణ్ణి ఆరాధించడానికి మనం ఈ ఉదయకాల సమయంలో చేరి వచ్చాం. Many a times we might have rejected him. మనం అనేక సార్లు ఆయన్ని తృణీకరించి తోసివేసి ఉండొచ్చు. Suppose if you are going through some sufferings, కొన్నిసార్లు మనం కొన్ని శ్రమల గుండా బాధల గుండా వెళ్తా ఉన్నప్పుడు we are not reading our Bible. మనం మన యొక్క బైబిల్ గ్రంథం చదవము. We are not praying. మనం ప్రార్థన చేయం. We are not coming to the house of God. మనం దేవుని ఇంటికి రాము. We are, having so many excuses not to come to the church of God. మనం దేవుని ఇంటికి రావడానికి అనేకమైనటువంటి సాకులు ఎదుకొని చెప్పుకునే వారంగా ఉంటాం. So easily we are despising him. మనం ఎంతో సర్వసాధారణంగా ఆయన్ని తృణీకరించి త్రోసివేసే వారంగా ఉంటా ఉన్నాం. For many silly reasons we are rejecting him. మనం అనేకమైనటువంటి చులకనైనటువంటి సాకులు చెప్పి మనం ఆయన త్రోసివేసి ఆయన తృణీకరించే వారంగా మనం ఉంటాం. Many a times we could have told, అనేక సార్లు మనం ఈ విధంగా చెప్పుండొచ్చు, no need of God in my life anymore. నా జీవితంలో ఇంకా దేవుడు ఏమాత్రం అవసరం లేదు. I am worshiping the Lord. నేను దేవుని ఆరాధన చేస్తా ఉన్నాను. I am serving the Lord. నేను దేవుని సేవిస్తా ఉన్నాను. I am doing many ministries for the Lord. దేవుని కోసం అనేకమైనటువంటి పరిచర్యలు చేస్తా ఉన్నాను. Why such problems in my life coming? అయినప్పటికీ ఎందుకు నా జీవితంలో ఇంకా సమస్యలు దేవుడు అనుమతిస్తా ఉన్నాడు? God is not such a God. దేవుడు అటువంటి దేవుడు కాదు. Come to the Lord. మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు as you are. మనం ఉన్న స్థితిలోనే ఆయన దగ్గరికి రావాలి. God never despises anybody. మనల్ని ఆ ఉన్న స్థితిలో మనం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మనల్ని ఆయన తోసివేసేటువంటి దేవుడు కాదు. There is one nice song in Tamil I want to sing. తమిళ్లో ఒక చక్కని పాట ఉంది, అది నేను పాడాలనుకుంటాను. I think you can follow Tamil. ఎవరైనా తమిళ వస్తే ఫాలో అవ్వచ్చు. பாவியாக நான் இருந்தால் பலர் வெறுப்பார்கள், பெரும் பாவியான மனுஷன் என்று அருவருப்பார்கள். பாவியாக நான் இருந்தால் பலர் வெறுப்பார்கள், பெரும் பாவியான மனுஷன் என்று அருவருப்பார்கள். எந்த நிலையில் நான் இருந்தாலும், எந்த நிலையில் நான் இருந்தாலும் என்னை வெறுக்காத இயேசு ஒருவரே, என் தேவன் நடுவரே, இயேசு ஒருவரே, என் தேவன் நடுவரே. Whatever the situation may be, పరిస్థితి ఏదైనప్పటికీ God never despises you. మన దేవుడు ఎప్పుడు కూడా తృణీకరించి తోసివేసేటువంటి దేవుడు కాదు. God never hates you. ఆయన మనల్ని ఎప్పుడు కూడా అసహించుకునేటువంటి దేవుడు కాదు. We can come to the Lord as we are. మనం ఎట్లా ఉన్నామో అట్లానే మనం ప్రభు దగ్గరికి, దేవుని దగ్గరికి రావాలి. That is what happened in the life of prodigal son. అదే ఆ యొక్క తప్పిపోయిన చిన్న కుమారుడి యొక్క వృత్తాంతంలో జరుగుతూ వచ్చింది. In a lost condition, తన యొక్క తప్పిపోయినటువంటి స్థితిలో, in a miserable condition, ఎంతో దౌర్భాగ్య
భయంకరమైనటువంటి పరిస్థితిలో, in a very wretched and poor condition, ఎంతో దౌర్భాగ్యమైనటువంటి ఎంతో దీన స్థితిలో he turned back to his father. అతను తన తండ్రి వైపు తిరిగి తన తండ్రి దగ్గర తిరిగి వచ్చాడు. The father was always waiting for his son to come back. ఆ యొక్క తండ్రి తన కుమారుడు తన దగ్గరికి తిరిగి రావాలని ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి తండ్రిగా ఉంటా ఉన్నాడు. With lots of love in his heart. ఆయన యొక్క హృదయంలో ఎంతో ప్రేమ చేత నింపబడిన వాడిగా తండ్రి ఉన్నాడు. Always thinking about his lost son. ఎల్లప్పుడు కూడా తన తప్పిపోయిన కుమారుడు గురించిన ఆలోచన కలిగినటువంటి తండ్రి. He has, divided the property and went very far away country. ఆ యొక్క చిన్న కుమారుడు తన యొక్క ఆస్తిలో తన భాగాన్ని తీసుకుని ఎంతో దూర దేశం వెళ్ళిపోతా వచ్చాడు. The father has suffered a great loss in his life. ఆ యొక్క తండ్రి తన యొక్క జీవితంలో ఎంతో గొప్ప నష్టాన్ని అనుభవిస్తా వచ్చాడు. Because he has lost half of his property. ఎందుకంటే ఆస్తిలో తన సగభాగాన్ని తండ్రి కోల్పోతా వచ్చాడు. But he always remember his son. అటువంటి స్థితిలో కూడా తండ్రి తన చిన్న కుమారుడు ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకునేటువంటి వాడుగా He ఉంటాడు. had a great faith. My son will one day return to me. ఆయనకి ఎంతో గొప్ప విశ్వాసంతో నా కుమారుడు ఒక దినాన ఖచ్చితంగా నా దగ్గరికి తిరిగి వస్తాడనేటువంటి విశ్వాసంతో తండ్రి ఉంటా వచ్చాడు. So his son came to his father as he was. ఆ యొక్క కుమారుడు తను ఉన్నటువంటి పరిస్థితిలోనే తను ఏ విధంగా ఉన్నాడు ఆ విధంగానే తండ్రి దగ్గరికి తిరిగి వచ్చాడు. Immediately he was greeted, he was welcome, he was accepted and given everything whatever he wanted. ఉన్న పాటనే తండ్రి తనని చేర్చుకొని తనని కౌగిలించుకొని తనకున్న సమస్తాన్ని కూడా కుమారుడికి ఇస్తా వచ్చాడు. This is what the love of God. ఇది దేవుని యొక్క ప్రేమ ఈ విధంగా ఉండేదిగా ఉంటుంది. So we are closing by this. మనం ఈ యొక్క 5వ అంశంతో మనం ముగిస్తా ఉన్నాం. 5 truths we have meditated. 5 విషయాల్ని మనం ధ్యానం చేస్తా వచ్చాం. 5 impossibilities of God. దేవునికి అసాధ్యమైనటువంటి 5 విషయాల గురించి మనం ధ్యానం చేస్తా వచ్చాం. Can we recall? మనం వాటిని జ్ఞాపకం చేసుకుందామా? First of all, మొట్టమొదటిగా it is impossible for God to lie. ఆయన అబద్ధం ఆడజాలనటువంటి దేవుడు. Secondly, రెండవదిగా it is impossible for God to tempt us by evil. ఆయన ఏమాత్రం కూడా శోధింపనటువంటి దేవుడు. ఆయన మనల్ని ఏమాత్రం కూడా చెడుకి అప్పగించేటువంటి దేవుడు కాదు. And thirdly, మూడవదిగా it is impossible for God to do any wickedness. ఆయన ఏమాత్రం కూడా చెడు దుష్టత్వం చేసేటువంటి దేవుడు కాదు. And fourthly, నాలుగవదిగా it is impossible for God to forget us. మనల్ని మరిచిపోవడం ఆయనకి అసాధ్యమైనది. And fifthly, ఐదవదిగా చివరిదిగా it is impossible for God to cast us off. మనల్ని తోసివేయడం దేవునికి సాధ్యమైనటువంటి విషయం ఏమాత్రం కాదు. May the Lord bless these verses. మన దేవుడి యొక్క వాక్య భాగాన్ని దీవించును గాక. And may the Lord help us to worship the Lord in spirit and truth based on the truth we have heard now. మనము విన్నటువంటి సత్యంని ఆధారం చేసుకొని మనం ఆత్మతో సత్యంతో మన దేవుని ఆరాధించడానికి దేవుడు మనకి సహాయం చేయను గాక. ఈ సమయంలో మనం